హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ స్టాక్ ట్రెండ్స్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం డిస్కషన్ చేయబోయే స్టాక్స్ అండి. ఫస్ట్ స్టాక్ జిఈ షిప్ అండి. ఈ స్టాక్ చూసినట్టయితే మనకి ఈ జోన్ చూసారా, ఈ జోన్ చూసినట్టయితే మనకి ఒక కన్సల్టేషన్ అయితే కనబడుతుందండి స్టాక్లో. ఈ కన్సల్టేషన్ కూడా మనకి చాలా రోజుల నుంచి ఇక్కడే నడుస్తుందండి స్టాక్ ప్రైస్ యాక్షన్. సో మనకి ఈ చూసినట్టయితే విక్స్ అనేది మనం పైన డ్రా చేసుకున్న లైన్ అయితే ఉంది, దాన్ని హిట్ చేస్తుందండి. ఇవాళ చూసినట్టయితే ఒక డోజీ అయితే ఫామ్ చేస్తుందండి. మనకి ఈ మేజర్ సపోర్ట్ ఉంచారా, ఈ మేజర్ రెసిస్టెన్స్ ఉంచారా, అది మేజర్ మనకి ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అనుకోవచ్చు అండి. మనకి 1255 అబోవ్ మనకి సస్టైన్ అయితే ఈ స్టాక్లో మంచి ర్యాలీ అయితే ఉండొచ్చు అండి. ఎందుకంటే ఇది ఒక కన్సెషన్ అయితే అవుతుందండి స్టాక్. ఈ జోన్ నుంచి బయటకు వస్తే మనకి ర్యాలీ అయితే మూమెంట్ అయితే ఉండొచ్చు అండి. స్టాక్ నేమ్ జిఈ షిప్ అండి. 1255 అబోవ్ వాచ్ అండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి జూపిటర్ వెగన్స్ అండి. ఇది కూడా నేను డైలీ ఫ్రేమ్ తీసుకుంటున్నానండి, గమనించండి. ఇది చూసినట్టయితే స్టాక్ అనేది మంచిగా ర్యాలీ వెళ్తూ ఉందండి. మన టాప్ బాటమ్ తీసుకున్నట్టయితే ఇక్కడ నుంచి చూస్తే మనకి స్టాక్ అనేది వెళ్తూనే ఉందండి, ర్యాలీ మూమెంట్ అయితే పైకి వెళ్తూ ఉందండి. సో ఇప్పుడైతే ఈ జోన్ వచ్చేటప్పటికి ఇంత ర్యాలీ జరిగింది కదండి. ఇంత ర్యాలీ జరిగిన తర్వాత స్టాక్ అనేది కొంత రెస్ట్ తీసుకోవడం కామన్ అండి. రెస్ట్ అంటే ఈ జోన్ మనకి ఒక కన్సెషన్ అవుతుందండి. ఇక్కడ పడిందండి, బట్ స్టాక్ అనేది స్ట్రెంత్ తాగలేదండి, మళ్ళీ మూమెంట్ అయితే వెళ్ళిపోయింది. సో ఈ ప్రజెంట్ చూసినట్టయితే ఇక్కడ మనకి ఈ జోన్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈ జోన్లో మనకి మంచిగా కన్స్ట్రక్షన్ అయితే అయిందండి. సో ఈ జోన్ నుంచి బయటకు వస్తే ఇందా చెప్పుకున్న స్టాక్ కూడా సేమ్ ఎట్లాగే ఉందండి. ఈ స్టాక్ కూడా సేమ్ మనకి ఆ ప్యాటర్న్ కనబడుతుంది. ఈ కనుక ఈ జోన్ నుంచి బయటకు వస్తే ఈ స్టాక్లో కూడా మూమెంట్ అయితే ఉండొచ్చండి. స్టాక్ నేమ్ జూపిటర్ వెగన్స్ అండి. డైలీ ఫ్రేమ్ 710 అబోవ్ వాచ్ అండి. 710 రూపాయల పైన వస్తే ఈ స్టాక్లో కూడా మనం ఒక వాచ్లో యాడ్ చేసుకొని అబ్జర్వ్ చేయొచ్చండి. ఇది మన రెండో స్టాక్ అండి. మనం చెప్పుకోబోయే మూడో స్టాక్ అండి ఐడియా ఫోర్జ్ టెక్నో అండి. ఐడియా ఫోర్జ్ టెక్నో ఇది కూడా డైలీ ఫ్రేమ్ తీసుకున్నానండి. చూడండి, ఇది చూసినట్టయితే మనకి ఒక లెఫ్ట్ షోల్డర్, ఇది రైట్ షోల్డర్, ఇది హెడ్ అండి. ఈ జోన్ చూసినట్టయితే మనకి ఈ బేస్ మొత్తం మనకి ఒక కన్సెషన్ అయిందండి. స్టాక్ అయితే ర్యాలీ అయిందండి. ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ సేమ్ మనకి హిట్ చేసిందండి. మరి స్టాక్ అనేది కొంచెం ఫాల్ అయిందండి. మళ్ళీ మనకి ఇప్పుడు ఈ జోన్ చూసారా, ఇవాళ క్యాండిల్ మళ్ళీ మనకి మూమెంట్ స్టార్ట్ అయిందండి. మనకి ఈ ప్యాటర్న్ చూసిన హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనబడుతుంది, రివర్స్ హెడ్ అండ్ షోల్డర్. సో మనకి ఈ క్యాండిల్ అబోవ్ అండి. ఇప్పుడు ఈ క్యాండిల్ ఎంత చూసారా, హై 814 అండి. మనకి ఇది ఇంపార్టెంట్ అండి. ఈ విక్స్ చూసారా, ఈ బాడీ విక్స్, ఈ జోన్ అంటే మనకి రైట్ షోల్డర్లో ఉన్న ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని హై చూసారా, ఈ హై అయితే 830 ఉందండి. ఈ స్టాక్ మనకి ఈ క్లోజ్ వచ్చేప్పటికి 815 అండి. సో ఇంకా మన 15 రూపాయల పైన ఇక్కడ ఈ జోన్లో మనకి సస్టైనబిలిటీ అయితే ఈ స్టాక్ మనకి మళ్ళీ మూమెంట్ అయితే ఉండొచ్చండి. ఇది నా ఎక్స్పెక్టేషన్స్ అండి, ఇది నా వ్యూ మాత్రమే. ఈ స్టాక్లో మనకి 830 అబోవ్ వాచ్ చేయాల్సి మేజర్ లెవెల్ అండి. స్టాక్ ఐడియా ఫోర్జ్ అండి. డైలీ ఫ్రేమ్ 830 అబోవ్ వాచ్ అండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి సిఎన్డిఎల్ఎం లిమిటెడ్ అండి. సిఎన్డిఎల్ లిమిటెడ్ ఇది నేను వీక్లీ తీసుకుంటున్నానండి, గమనించండి. వీక్లీ ఫ్రేమ్ మారుస్తున్నానండి. చూడండి, మనం ఇది వీక్లీ ఫ్రేమ్ చూసినట్టయితే ఈ జోన్ చూసారా, ఈ జోన్ ఎక్కడైతే ఉందో ప్రస్తుతం ప్రెసెంట్ ఆ జోన్ మీద వచ్చిందండి. స్టాక్ ఒక కప్ అయితే ఫామ్ చేస్తుందండి, ఒక రౌండ్ బాటమ్ కంప్లీట్ చేస్తుందండి. మనకి మేజర్ సపోర్ట్ ఏంటంటే, మేజర్ రెసిస్టెన్స్ అయితే ఇదండి. ఈ మేజర్ రెసిస్టెన్స్ హిట్ చేస్తే కనుక అంటే 780 అండి. 780 కనుక మనకి ఈ పైన వచ్చి స్టాక్ నిలబడి సస్టైనబిలిటీ అయితే ఈ స్టాక్లో కూడా అయితే మూమెంట్ అయితే ఉండొచ్చండి. స్టాక్
డిఎల్ఎం అండి, వీక్లీ ఫ్రేమ్ 780 అబవ్ వాచ్ అండి. మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి జిఆర్ఎం ఓవర్సీస్ లిమిటెడ్ అండి. ఇది నేను మంత్లీ ఫ్రేమ్ తీసుకున్నానండి, గమనించండి. ఇది చూసినట్టయితే స్టాక్ అనేది ఫాల్ అయిందండి. స్టార్టింగ్ నుంచి స్టాక్ అయితే ఫాల్ అయిందండి. తర్వాత స్టాక్ అనేది ఇది చూసారా, ఒక్కో క్యాండిల్ ఈక్వల్ టు మనకి 1 మంత్ కదండి. ఈ జోన్ అంతా చూసారా, ఈ జోన్ మొత్తం మనకి ఒక కన్సెషన్ అయితే అయిందండి. ఈ కన్సెషన్ అయిన తర్వాత స్టాక్ అనేది ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ఫాల్ అయిందండి. అంటే బట్ ఇక్కడ స్టాక్ అనేది మనకి పైకి అయితే రాలేదండి, మూమెంట్ అయితే రాలేదు పైకి. ఇదే జోన్లో మనకి కన్సెషన్ అయిందండి, బట్ పైకి అయితే మూమెంట్ రాకుండా ఫాల్ అయిందండి స్టాక్ ఫాల్ అయిన తర్వాత ఈ జోన్లో మనకి సపోర్ట్ తీసుకుందండి. ఈ జోన్ సపోర్ట్ తీసుకొని చూసారా 1 2 3 4 అండి. ఈ 4 క్యాండిల్స్ మనకి అప్మూమెంట్ అయితే వచ్చిందండి. ఈ అప్మూమెంట్ వచ్చిన తర్వాత ప్రీవియస్ ఉన్న కన్సిడరేషన్ ఏదైతే అయిందో అక్కడికి రాబోతుంది స్టాక్. సో మేజర్ మనకి ఈ లైన్ చూసారా, ఈ సపోర్ట్ లైన్ అండి, ఇది రెసిస్టెన్స్ లైన్ అండి. ఈ ఇక్కడ సపోర్ట్ తీసుకొని స్టాక్ అనేది మూమెంట్ పైకి వచ్చేసింది, ఈ జోన్కి వచ్చిందండి. ఇప్పుడు మనకి అబ్జర్వేషన్ స్టాక్ ఏంటంటే ఈ జోన్ మనకి బ్రేక్అవుట్ అయితే కనుక, ఈ జోన్ నుంచి బ్రేక్అవుట్ అయితే పైకి వస్తే స్టాక్ అనేది ఇక్కడ నుంచి మనకి చాలా మూమెంట్ అయితే ర్యాలీ అయితే ఉండొచ్చండి. స్టాక్ నేమ్ జిఆర్ఎం ఓవర్సీస్ అండి, మంత్లీ ఫ్రేమ్ 200 పైకి వచ్చి సస్టైనబిలిటీ అయితే కనుక మనం ఈ వాచ్ లిస్ట్ యాడ్ చేసుకొని అబ్జర్వ్ చేయొచ్చండి స్టాక్ని. ఇదండి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే దీన్ని నలుగురు షేర్ చేయండి. సో కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.